మనకు ఎన్నోసార్లు కోపం, అసహనం కలుగుతుంటాయి. ఇతరుల మాటల వల్ల మనసు కలత కూడా చెందుతుంటుంది కదా! అలాంటి సమయంలో మనం ఎలా స్పందించాలో మనకు చెప్పే ఒక గొప్ప కథ ఉంది. అదే బుద్ధుని కథ. ఈరోజు మనం ఈ కథను తెలుసుకోబోతున్నాం. ఇది మన అందరికీ స్ఫూర్తి కలిగించేలా ఉంటుంది. చివరికి మీకో చిన్న మెసేజ్ కూడా ఉంటుంది. ఒకరోజు బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక గ్రామానికి చేరుకున్నాడు. బుద్ధుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలకు జీవితాన్ని ఎలా సుఖంగా, ప్రశాంతంగా గడపాలో బోధించేవాడు. అయితే ఈసారి ఆ గ్రామంలో బుద్ధుని ఎదురుగా ఒక కోపంతో ఉన్న గ్రామస్తుడు కనిపించాడు. అతను బుద్ధుణ్ణి చూసిన వెంటనే కోపంగా మాటలు మాట్లాడడం ప్రారంభించాడు. "నువ్వు చాలా బాగుంటావు. అందరినీ మాయమాటలు చెప్పి జనాలనంతా మోసం చేస్తావు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు?" అంటూ బుద్ధుని మీద చాలా అసహ్యకరమైన మాటలు వాడాడు. కానీ బుద్ధుడు ఏమాత్రం చలించకుండా ఎంతో ప్రశాంతంగా కాసేపు ఆ గ్రామస్తుని మాటలు విన్నాడు. ఎలాంటి స్పందన ఇవ్వకుండా ఒక చిన్న నవ్వుతో బుద్ధుడు అలా ఉండిపోయాడు. తన మాటలకు బుద్ధుడు ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వకపోవడంతో ఆ గ్రామస్తుడు విసిగి, "నువ్వు నాతో ఎందుకు ఏమీ మాట్లాడడం లేదు? నా మాటలు నీకు బాధ కలిగించట్లేదా?" అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు మృదువుగా ఇలా అన్నాడు, "ఒకవేళ నువ్వు ఎవరికైనా బహుమతి ఇవ్వాలని ప్రయత్నిస్తే, కానీ ఆ వ్యక్తి ఆ బహుమతిని స్వీకరించకపోతే ఆ బహుమతి ఎవరికి చెందుతుంది?" ఆగ్రహంతో ఉన్న ఆ గ్రామస్తుడు కొద్దిసేపు ఆలోచించి, "ఆ బహుమతి ఇచ్చిన వ్యక్తికే చెందుతుంది" అని సమాధానమిచ్చాడు. బుద్ధుడు నవ్వుతూ ఇలా అన్నాడు, "సరే, నువ్వు నాపై ఎన్నో అశుభాలు పలికావు కదా, కానీ నేను ఆ మాటలను స్వీకరించలేదు. అవి నిన్ను తప్ప మరెవరిని బాధించవు." ఇది విన్న గ్రామస్తుడు తాను చేసిన తప్పును గ్రహించాడు. తన కోపం, ద్వేషం నిజంగా తననే నష్టపరుస్తాయని తెలుసుకున్నాడు. వెంటనే బుద్ధుణ్ణి క్షమాపణలు కోరాడు. ఫ్రెండ్స్, ఈ కథ మనకేం చెప్తుందంటే, మనం అనవసరంగా కోపం, ద్వేషం వంటి వాటిని మన మనసులో దాచుకుంటే మనమే నష్టపోతాం. ఇతరులు ఎలాంటి మాటలు అన్నా మనం అవి స్వీకరించకపోతే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు మనం ఈ పాఠాన్ని గుర్తుంచుకొని జీవిస్తే మన జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. మీకు ఈ కథ నచ్చిందా? ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో మీ అభిప్రాయాలను పంచుకోండి.